మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరవుతూ యథావిధిగానే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే తన బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్తారో నిన్నటి రోజున కోర్టుకు కూడా అదే మార్కు బల ప్రదర్శనతో మళ్ళీ వెళ్ళారని చెప్పుకోవాలి. ఓ పక్క రప్పారప్ప 2.0 అడ్డెవడు వస్తాడో రండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్లకార్డులు ప్రదర్శించుకుంటూ మొత్తంగా రసాబస చేసినటువంటి పరిస్థితి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి నిన్న రోజున బేగంపేట ఎయిర్పోర్ట్లో జన సమీకరణ మొత్తం చేయించుకొని అక్కడ మొత్తం రచ్చ చేసేసి ఇదిగోండి నా పవర్ ఇది అని చెప్పేసి కొంత సంకేతాలు ఇచ్చామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో కూడా జగన్ అన్న క్రేజ్ ఇది అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ బ్యానర్లు ఇవన్నీ కూడా చూపించుకుంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు పదే బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఎవరికి వస్తుందండి? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకైనకి? రేపేళ్ళుండే ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు జనాల మైండ్ సెట్ మారటానికి లేదంటే వాళ్ళని ఇదిగో జగన్ మళ్ళీ జనాల్లో ఆదరణ బాగానే ఉందని చెప్పుకోవడానికి ఎన్నికలు ఉంటే అందులో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అలాంటి ట్రై చేస్తారు. కానీ ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే మానసికంగా కృంగిపోయారు వాళ్ళు. అంటే మీకు మొన్న 2024లో తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, అది చావగొట్టి చెవులు మూసారంటారు కదా, అలాగే అయిపోయింది అతనికి. వడ దెబ్బ తిన్న కేకలా కింద పడి గిలగలు కొట్టేసుకుని ఉంటాం. దాంట్లోంచి బయటికి రావడానికి అతనికి ఒక రకమైన వైద్యం జరుగుతుంది ఇప్పుడు. ఎలాంటి వైద్యం అంటే అది నీకేం పర్లేదు, నీ వెనకాల బోళంత మంది ఉన్నారో అని ఆ జనాలది చూపించే వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు కింగ్ సినిమాలో కళా వైద్యం, అవును, బ్రహ్మానందం శ్రీహరి మన శ్రీహరి గారు కళా వైద్యం చేయించాడు కదా, అలాగా ఇతను కూడా రప్ప వైద్యం చేస్తున్నారు ఇతనికి. ఎందుకంటే అలా చేయకపోతే అతనికి మరీ మానసికంగా కృంగిపోతాడు. వాళ్ళకి ఏంటంటే అతనిలో సత్తా ఉన్నా లేకపోయినా ఒక రకంగా అతను ఎంత ఇదైనా కానీ వాళ్ళందరికీ ఫేస్ వాల్యూ ఉంటుంది. వాళ్ళందరూ లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళ అభిమానులు వాళ్ళ కోసం అన్న అతను ఉత్సవ విగ్రహంలో పెట్టాలి. ఒరిజినల్గా అతను బుద్ధి వక్రం అంతే, మిగతా పరిపాలనా దక్షత ఏమి ఉండవు అతనికి. అంటే పెత్తనం చేయాలి, బుద్ధి వక్రం, డబ్బు వీటి మీద ఉంటుంది ధ్యాస, అంతే తప్ప జనాలు ప్రజలు వాళ్ళకి ఏమన్నా చేయాలి మనం ఇలాంటిది ఉండదు. ఊరికి చెప్పడానికి ఏమైనా స్క్రిప్ట్ రాస్తే చదువుతాడు అంతే. అతను బాటమ్ ఆఫ్ ది ఆర్ట్ నుంచి రాదు అది. ఇది బయటికి చాలా వరకు కప్పుతారు. అయినా సరే వాళ్ళు ఎంత దాచినా కానీ బయటకు వచ్చింది జనాలు తెలిసిపోయింది. ఇప్పుడేంటి చూడండి, మీరు కావాలంటే చూసుకోండి, అతను ఓడిపోయిన తర్వాత ఎప్పుడు బయటకు వచ్చినా ఒక 500-600 మంది ఒకే బ్యాచ్ ఉంటారు ఇప్పుడు. ఓకే, కామన్గా ఇప్పుడు సపోజు రాజకీయ పార్టీలకి కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఆ సప్లై కంపెనీ సంబంధించిన డేరాలు గేరాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా పట్టిపోతారు. అలాగే ఈ 500-600 మంది గ్యాంగ్ ఉంటారు. ఈ 500-600 మంది గ్యాంగ్ని తీసుకెళ్తారు, వాళ్ళ తోడు ఇంకా ఒక 1000 మంది ఎంతమంది ఏదో పోగేసుకుంటారు. దాంతో జనాలు గుంపుగా ఉంటారు. జై జగన్ సీఎం అంటే అతనికి అమ్మాయి అనుకుంటూ ఉంటాడు అనమాట. రిలాక్సేషన్ అనమాట, ఆక్సిజన్ పెట్టినట్టు. ఊపిరాడినోడికి ఆక్సిజన్ పెడితే అమ్మాయి అనుకుంటాడు కదా, అలా. ఇది దీనికోసం అది వైద్యం, అంటే రప్ప వైద్యం జరుగుతుంది అతనికి. వీళ్ళందరూ రప్ప అని పట్టి తిరుగుతుంటే పర్లేదు మన గ్యాంగ్ అంతా బాగానే ఉన్నారు అనుకుంటాడు అనమాట. ఇది జరుగుతున్నది అది యాక్చువల్గానే. ఇప్పుడు ఏ పర్యటనకు వచ్చినా జనాలు హడావిడి చేస్తున్నాడు. ఇది ఎందుకు అవసరం అంటున్నాను నేను. అతనికి అంత అలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అతనికి? ఇది దీనివల్ల ఈ మానసికంగా ఆరోగ్యం బాగోపోవడం వల్ల. సరే, నిన్న కోర్టుకు వచ్చాడు. ఏదన్నా రాష్ట్రంలో ఎవరినన్నా పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, ఓదార్పుకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు కానీ అలా జన సమీకరణ చేశారు, జనాలు రప్పించుకోవడం సహజం రాజకీయ పార్టీలకి. ఓకే, చాలా సహజంగా జరుగుద్ది. అతను నిన్న వచ్చి హైదరాబాద్ వచ్చి కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నాడు. దీని ముందు హైదరాబాద్ అనేక సార్లు వచ్చాడు అతను. ఓకే, ఏంటండి ఈ సంవత్సరాల్లో కూడా అనేక సార్లు వచ్చాడు హైదరాబాదు. బేగంపేటలో దిగాడు, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. సాధారణ ఫ్లైట్లో వచ్చాడు, వెళ్ళాడు. ఏంటండి అంతే కదా. మరి ఈసారి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని రావాల్సిన అవసరం ఉంది. శంషాబాద్లో దిగి ట్రైన్ వచ్చేయచ్చు. సరే, ఆయన డబ్బులు ఆయన ఇష్టం.
ఇప్పుడు చాలామంది 8 లక్షలు పెట్టి గంటకి 8 లక్షలు 10 లక్షలు అంటున్నారు. ₹1,00,00,000 ఇచ్చుకుంటాడండి వాళ్ళ సొమ్ము అది. అది ఎలా వచ్చింది, దొంగిలించాడా, జేబులు కొట్టేశాడా, జనాల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశాడా, అది వేరే కథ. అతని జేబులో నేనేం ఇమ్మలేదు కదా, ప్రభుత్వం ఏం పెడతలేదు కదా. కాబట్టి దాని మీద మనం పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. అతని డబ్బులు అతను పెట్టుకుంటే ఎవరిని కావాలంటే వాళ్ళని ఎక్కించుకుని వచ్చాడు, దిగాడు. దిగిన తర్వాత ర్యాలీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతను ఏమన్నా స్వరాజ్య మైదానంలో స్వరాజ్యం కోసం ప్రతిజ్ఞ చేసేదానికి వెళ్తున్నాడా, లేకపోతే ఏదైనా పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడా, లేదా ఏదైనా సన్మాన కార్యక్రమం ఉంటే సన్మానానికి వెళ్తున్నాడా, దేనికి అక్కడ వెళ్ళి ఏంటి అతను కోర్టులో హాజరవ్వాలి. అది అతను కేసుల తాలూకు విచారణ నిమిత్తమా, లేకపోతే కోర్టు ఆదేశించింది కాబట్టి నువ్వు వచ్చి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కలవాలి, వచ్చి హాజరవ్వమని చెప్పినందుకు వచ్చాడా, అది మనం తెలుసుకోవాలి. దానికోసం అతను ఇంత అడావుడి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ అందరికీ కూడా చాలామందికి రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అలాగున్నా రేపు భవిష్యత్తులో అతను సిబిఐ కోర్టుకి పదే ప్రతి వారం రావాల్సి వస్తుంది, లేదా వారానికి 2 సార్లు రావాల్సి వస్తుంది. వారానికి 2 సార్లు, వారానికి వారం రావాలి, అతను నెలకోసారి ఏదో రకంగా రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఇదే రకంగా వాహనాల రద్దీ, ట్రాఫిక్ అంతరాయం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, పోలీస్ సెక్యూరిటీ, ఈ ప్రభుత్వానికి తలభారం. కాబట్టి ఈ పోలీసులు చేతులు ఎత్తేసినట్టుగా మాకు ప్రతిసారి ఈయనకి మేము ఈ సెక్యూరిటీ కల్పించాలి, ఇదంతా చేయాలంటే కష్టమని ఈ పోలీసు మాట్లాడతారు. తర్వాత ఇతను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంటికాడి నుంచే నా ముఖాన్ని మీకు చూపిస్తానని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో విచారణ చేయండి అని అడగచ్చు. ఇలాంటి దానికోసం కూడా అని కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరికంటే నేను తక్కువరా, తెలంగాణకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు జనం వస్తారో, జగన్మోహన్ రెడ్డి అంటేనే జనం అంటేనే జగన్ అనేటువంటిది చూపించాలి అని కొంతమంది, అతను ఉన్న లోపల ఉన్న తపన అని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే న్యాయస్థానాలు ఎలా ఊరుకొని అతను షెడ్యూల్ ఇచ్చి ఈ రకమైన అడావడి గడబిడా సృష్టిస్తే న్యాయస్థానాలు కనీసం వ్యాఖ్యానించట్లేదు, ఏంటిది అని చెప్పేసి అతను ప్రశ్నించట్లేదు, ఏంటి ఎలా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. మరి నిజమే, మరి న్యాయస్థానాలు కూడా ఇతను షెడ్యూల్ ప్రకారం ఆ 5 నిమిషాలు ఏమన్నాడో ఇతను ఏ షెడ్యూల్ రిలీజ్ చేయడో ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళాడు. దాన్ని బట్టి న్యాయస్థానాలు మామూలుగానే చేసినా ఇతను షెడ్యూల్ ప్రకారమే వచ్చినట్టు ఉంది. ఇది ఏ రకంగా తీసుకోవాలి ప్రజలు, న్యాయస్థానాల పట్ల, న్యాయమూర్తుల పట్ల కొంచెం ఏంటి ఎలా జరుగుతుంది అనేటువంటిది అపోహగలిగే అవకాశం ఉంది. వాళ్ళ మీద కొంచెం విశ్వాసం సన్నగిలుతుంది. అంటే మీరు ఇటువంటి వ్యక్తులకి ఇంత అడావుడి చేసుకుంటూ వచ్చి వ్యక్తులకి మీరు ఏ రకంగానూ మందలించలేదేటని, మందలించాలి. ఏమాయానికి ఇంత అవసరమా, మూసుకుని వచ్చి అలక అని చెప్పి అనాలి. అలాగే ఎందుకు అనలేదు అనేటువంటిది ఒక ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇతను కొంచెం సహకరించిందేమో అని అనుకుంటున్నారు. ఆ సహకరించడానికి ఎవరో కారకులు అనేటువంటిది కూడా సందేహాలు ఉన్నాయి అందరికీ. ఏమైనా జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడికి వెళ్ళినా రాజు వెడలే రవితేజములు అదరగా అన్నట్టు వెళ్ళాలనుకుంటున్నాడో, అతనికి ఉన్న జాడ్యానికి అది మందు, దాని మందు ఆయింట్మెంట్ పూసినట్టు అన్నమాట. ఇవాళ ఇతను తడావడిగా అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు చేతులెత్తేసరికి అతను మేము రక్షణ కల్పించలేమండి, ఈ అడావుడి చూడమండి. మధ్యప్రదేశ్లో వేసారనుకో ఏం చేస్తాడు, రాజస్థాన్లో వేసారనుకో అక్కడికైనా వెళ్ళాలి కదా. ఏంటండి ఈ ముఖం అక్కడ ఎవరికి తెలుసు, వీళ్ళందరినీ ఫ్లైట్లో పెట్టుకెళ్ళాలంటే కష్టం కదా జనాలని. ఏమండి ఇవన్నీ కాదండి, గ్యాంగ్టాక్లో వేసారనుకో ఈస్టర్న్ స్టేట్స్లో ఎవడో ఉంటాడు కదా. ఏమండి ఇది కరెక్ట్గా లేదు, ఇదంతా మ్యానిపులేటెడ్, ఇదంతా ప్లానింగ్ కింద చేశారు కాబట్టి ఇతను అక్కడికి మార్చాలి ఈ కేసు, వీళ్ళమే కూడా నమ్మకం లేదు మాకని ఏమన్నా పెట్టాడు అనుకో ఏం చేస్తాడు. ఇవన్నీ వద్దండి, వైజాగ్లో ఉంది సిబిఐ కోర్టు, సిబిఐ ఆఫీస్ ఉంది, అక్కడ పంపించారు అనుకో గొడవలేదు కదా. ఇంకా అక్కడ అన్న జనం వస్తే పోలీసులు ముడ్డు పగలు కొట్టి ఏర్పట్టాలి, అప్పుడు ఈ ప్రభుత్వం తప్పు అవుద్ది సరిగ్గా కంట్రోల్ చేయకపోతే. కాబట్టి అతను టైం బ్యాడ్ అండి, సాగినంతకాలం సాగింది, సాగించుకున్నాడు. తనంతటి వాళ్ళు లేడనుకున్నారు. అతను అనునూయులు అనుచరులు వాళ్ళు రెచ్చిపోయారు.
వాళ్ళ అనుచరులు ఈ మధ్యకాలంలో రాడ్లు దింపించేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా బరి తెగించినోడు తిడ్డేలేంగం అన్నట్టు వచ్చి ఉండొచ్చు. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఖరి కూడా కారణం. ఎందుకంటే వీళ్ళ ఉదాసీన వైఖరి, వాళ్ళు చావనివ్వండి వదిలేయటం కూడా ఒక కారణం కావచ్చు. వీళ్ళని ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన వాళ్ళలో పేరు నాని, విడుదల రజని, తలసల రఘురాం వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఏమండి, వాళ్ళందరినీ అలా విడిచిపెడితే ఆ పాములన్నీ పెద్ద పాము వెనకాల ఈ పిల్ల పాములన్నీ తిరుగుతాయి. వాళ్ళందరినీ కూడా మీకు చట్ట ప్రకారమే సత్వరం చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రదర్శన చేసిన రప్పా రప్పా అనే డ్యాన్స్లు వేస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఒక క్లియర్ మెసేజు, ఇప్పుడు కాకపోయినా ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఇంకా రెచ్చిపోతారు, వీళ్ళు భయపెట్టేస్తారు, టీడీపీ వాళ్ళు భయపడిపోతారు అని చెప్పి అంటున్నారు. ఏంటండి, టీడీపీ వాళ్ళు అసలు భయపడరు. ఒక విషయం చెప్పమంటావా, టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద వీరోచిత పోరాటం చేశారు, దొంగ యుద్ధం చేయలేదు. అంటే వాళ్ళ ఇప్పుడు జెన్యూన్ వారియర్స్ వాళ్ళు వీరులు. అంటే స్వయంగా వాళ్ళు వీరులు. ఎవడొకడు తోస్తే వీరులు కాదు, ఎవడొకడు అండ ఉంటే వీరులు కాదు. తెలుగుదేశం పార్టీ ఎవడైనా క్షతగ్రాతుడైతే కేసులు గట్ట బుక్ అయితే ఆడికి సాయం చేశారు, కానీ యుద్ధానికి సాయం చేయలేదు వాళ్ళు. మందుగుండు కూడా ఇవ్వలేదు. మీ మందుగుండు మీరే పట్టుకున్నట్టు మీ స్టఫ్ మీరే సోషల్ మీడియాలో యుద్ధం చేసినా ఎక్కడ చేసినా ఎవడ యుద్ధం ఆడ చేసాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకం మామూలు అరాచకమా ఏంటండి? ఇంకో మాట క్లియర్గా చెప్తాను నేను, నాలాంటి వాళ్ళు సామాన్య సగటు పౌరులు బయటకు వచ్చి దండుపళ్ళం బ్యాచ్ బందిపోడు దొంగలీళ్ళు అని చెప్పాం. ఏంటండి, ఆ విషయంలో ఎవరికే భయం ఉండదు, ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కాగితం పులి అది. ఏంటండి, వీళ్ళందరూ బోల్ట్లు నట్లు ఊడిపోయిన యంత్రాలు ఇవన్నీ ముట్టుకుంటే జలమని రాలిపోతాయి అన్నీ. ఇది అతనికే నష్టం, ఇలాంటి వేషాలు డ్రామాలు వేయటం. కారణం ఏంటంటే ఇతని మీద యావగింపు ఎందుకు కలిగింది, ఇతను 1,00,000 కోట్లు కొట్టేసాడన్నా జనం ఓట్లేశారు. అవినీతి అనేటువంటి దాన్ని జనం ఎవడ పట్టించుకోవట్లేదు ఇప్పుడు, ఎవడ తింటలేదు. ఎందుకంటే పబ్లిక్ కూడా కరప్టెడ్ కాబట్టి. నువ్వైనా నేనైనా ఓ 10 రూపాయలు ఇచ్చేస్తే ముందు వెళ్ళిపోవచ్చు అంటే 10 రూపాయలు ఇచ్చి ముందు వెళ్ళిపోతున్నాం కదా ఎక్కడికన్నా. అంటే 10 రూపాయలు 10 రూపాయలుగా దాని ధరను బట్టి అవకాశం ఉన్న చోట నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా ఉండేవాళ్ళు పల్సనైపోయారు, తక్కువైపోయారు. ఏదో రకంగా పని అవ్వాలని చూసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు అవినీతి పరులు, అవినీతి అనేటువంటి సెకండరీ అయిపోయింది, ఎవడు పెద్ద పట్టించుకుంటలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని కోట్లు కొట్టేసినా గెలిపించారు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద భయపడింది ఏంటంటే అతనిలోని పైశాచికత్వాన్ని చూసి, అతనిలోని విధ్వంసకారుణ్ణి చూసి, అతనిలో ఉన్న ప్రజాస్వామ్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చూసి, మనుషుల పట్ల అతని బిహేవియర్ని చూసి, ఇవన్నీ చూసి ఇతను అరాచకాన్ని మనం తట్టుకోలేం. ఇతను మానసికంగా కొంచెం దుర్బలుడు, అతన్ని మానసికమైన సమస్యలు కొన్ని ఉన్నాయనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి అతను పాలన మళ్ళీ వస్తే, లేకపోతే అతని పాలన కంటిన్యూ అవుతే చాలా ఇబ్బంది పడతాం మనం. పావులను పక్కలేసి పడుకున్నట్టే ఇతనితో ఉంటే, దెయ్యాల కొంపలో ఉన్నట్టే అనేటువంటిది భావన వచ్చింది. కాబట్టి ఫర్ ఎవర్ జగన్మోహన్ రెడ్డికి ఈ రకమైన ప్రదర్శనలు చేస్తున్నంతకాలం, అతను బయటకు వచ్చి జనాలు కనిపించి జనాలు భయపెడుతున్నంతకాలం అతను దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తర్వాత ఎన్నికలు వస్తే దూరం పెట్టడానికి ట్రై చేస్తారు, అంటే ఓడించడానికి పక్క తోసేయడానికి చూస్తారు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి బాగుంటుంది అది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఇలాగే రానివరా బాబు అని వదిలేస్తారు. అర్థమైందా? ఎందుకంటే అతను కనపడినప్పుడు భయపడతారు కదా. అది ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ అయ్యా, నేను అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఒక ఇంట్లో దయ్యం ఉంది, దాన్ని ఏదో రకంగా బయటికి పంపించారు. బయటికి పంపించినా కానీ అక్కడే తిరుగుతుంది అనుకో, ఎప్పుడు లోపలికి వస్తుందని భయం ఉంటుంది. అంటే నువ్వు కిటికీ కూడా తీసి చూడవు, అవునా? అంచేత అదే భయం జనాల్లో ఉన్నారు. అది మొత్తానికి పోయిందనుకో, ఎవడికాడు ఏటరా ఎవడికాడు హీరోలా బయటకు వస్తారు లింగి పైగా కట్టుకుని.
కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆయన అలాగే వండుతున్నారు అనుకుంటున్నాను నేను. ఏంటండి కొంతమందిని అదుపులో పెట్టడానికి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.